సీఎం రేవంత్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీ వైపు. మరి సార్ దేనికోసం వెళ్తున్నాడు? మరి రాష్ట్రానికి ఇప్పటికే దగ్గర 22 సార్లు ఢిల్లీకి పోవాల్సిన ఏం అవసరం వచ్చిందనే విషయం పైన ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చేస్తా అని చెప్పి దావోస్కి వెళ్ళి 33,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి ఆ పెట్టుబడులు అడ్డే పోయినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీకి దగ్గర 22 సార్లు పోవడం జరిగింది. మరి పోయి ఏమైనా తీసుకొస్తాడా అంటే మన నరేంద్ర మోడీ సార్తో పొత్తు కలుపుకుంటున్నాడా, లేకుంటే సోనియా గాంధీ తోటి విఫలమయ్యి బీజేపీ జెండా కప్పుకోవడానికి పన్నాగం వేస్తున్నాడా అనే విషయం పైన రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి ఉరకడం జరుగుతుంది. దాని విషయంగా సోషల్ మీడియాలో నిన్న సింప్లిసిటీ అవర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ సింప్లిసిటీ చూడండి, మన రేవంత్ రెడ్డి సింప్లిసిటీ చూడండి అన్నట్టుగా ఒక ఫోజ్ అయితే నిన్న సోషల్ మీడియా హల్చల్ అవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టంట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రేవంత్. ఎయిర్పోర్ట్ లో నిలబడిన వీడియోలు వైరల్. సీఎం సింప్లిసిటీకి నిదర్శనం అంటూ పోస్టులు. ఎలక్షన్ కోడ్ వల్లే రెగ్యులర్ ఫ్లైట్లలో ప్రయాణం. వీడియో తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సింప్లిసిటీగా నిలబడ్డాడట. మరి వెనకాల కాన్వాయ్లు ఉన్నాయి, దాని చుట్టుపక్కల హైఫై సెక్యూరిటీ ఉంది. ఇంకా ఏం సింప్లిసిటీ అంటే ఏంటో తెలుసా? బస్సులో దిగి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి పోవాలి, దాన్ని సింప్లిసిటీ అంటారు. వెనకాల గన్ని కార్ క్రూజర్లు పెట్టుకొని చుట్టూ హైఫై సెక్యూరిటీ పెట్టుకొని ఫ్లైట్ కోసం ఎదురు చూసు ఈస్ నాట్ ఏ సింప్లిసిటీ. ఇది బందోబస్తుగా ఒక సీఎంకు ఉండాల్సిన పగడ్బందీ సెక్యూరిటీ విత్ ఫెసిలిటీస్ అని చెప్పాలి. అంతేగాని సింప్లిసిటీ ఏందండి? సింప్లిసిటీ ఎలక్షన్ కోడ్ వల్లే రెగ్యులర్ ఫ్లైట్లలో ప్రయాణము. ఇక ఎలక్షన్ల కోడ్ కోసం రేవంత్ రెడ్డి గారు అయితే మన సోనియా గాంధీకి ఇవ్వడానికి వెళ్తున్నాడా, లేకుంటే నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తున్నాడా అనేది తెలియని అంశం. ఆ మధ్యలో ఢిల్లీకి వెళ్తే సారు ప్రతిసారి సోనియా గాంధీతో మీట్ అయినట్టు పోస్టులు పెట్టేది. కానీ ఈ మధ్యలో సార్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా కూడా పోస్టులు పెడతలేడంటే మరి నరేంద్ర మోడీ తోటి సీక్రెట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే దానిపైన ఇక డౌట్లు మొదలవుతున్నాయి. వీడియో తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వారి పంటలు నష్టపరిహారం ఇస్తారని రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం మరోసారి ఢిల్లీకి ఎగరబోతున్నారు అనే వార్తలు రావడం జరుగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని ఆశించి కోరి ఎన్నుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధ్వజ స్తంభం నిలబెడితే మీరు పోయి ఢిల్లీ వాళ్ళకి సలాం చేసుడు కరెక్ట్ కాదని, ప్రజల్ని ఆదుకోవాలని, చాలా మంది ప్రజలైతే అన్నదాతలైతే మీరు ఆదుకోకుంటే మేము మందు తాగి చనిపోతామని మోనో బాటిల్ పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళను పరామర్శించకుండా ఢిల్లీకి పోవడు ఎంత వాస్తవానికి కరెక్టు, ఢిల్లీకి పోవడు ఎంత వరకు కరెక్టు? రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని, ఎలక్షన్లో ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల పైన కొంచెం పెట్టాలని, ఎలక్షన్లో ఉన్న మ్యాపింగ్లు ప్రజల పక్షాన ఉండాలని, ప్రజలను ఆదుకోవడానికి మ్యాపులు గీయాలని ఈ విధంగా మన ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశించి ఓటేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రతిసారి సమస్యలు తలకెత్తినప్పుడల్లా ఢిల్లీకి పారిపోతున్నాడంటే దీనికి అర్థం ప్రజలకు అర్థం కావాలి.